ఆడపిల్ల పుట్టిందనే నెపంతో గత కొన్ని సంవత్సరాలుగా శారీరకంగా హింస పెడుతూ తనను తొలగించుకోవాలని చూస్తున్నాడని భర్త ఇంటి ముందు భార్య నిరసనకు దిగినటువంటి ఘటన భూపాలపల్లి పట్టణంలోని సుభాష్ కాలనీలో జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే భూపాలపల్లి పట్టణంలోని సుభాష్ కాలనీకి చెందిన అల్లి సంతోష్తో ఎల్బీ నగర్కు చెందిన తనకు గత 9 సంవత్సరాల క్రితం వివాహం జరిగిందని బాధితురాలు రమ్య తెలిపింది. అయితే పెళ్లైన 6 నెలల వరకు వైవాహిక జీవితం సాఫీగా సాగుతుండగా తను గర్భం దాల్చి ఆడపిల్లకు జన్మనిచ్చినట్టు తెలిపింది. ఈ క్రమంలో తన భర్తతో పాటు అత్తామామ ఆడపిల్ల పుట్టిన నాటి నుంచి తనను వేధింపులకు గురిచేశారని ఆవేదన చెందింది. అలాగే తన భర్తకు వరుసైనటువంటి అత్తతో అక్రమ సంబంధం పెట్టుకొని తనను మానసికంగా శారీరకంగా హింసించగా ఆ వేధింపులు తట్టుకోలేక కొన్ని నెలల క్రితం తన తల్లిగారింటికి వెళ్లానని తెలిపింది. ఈ క్రమంలో పెద్ద మనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయతీ జరిగినా తనను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడని బాధితురాలు వాపోయింది. దీంతో చేసేదేమీ లేక తనకు న్యాయం కావాలని తన భర్తతో ఉండాలని గురువారం సుభాష్ కాలనీలోని భర్త ఇంటి ముందు తన కూతురితో నిరసనకు దిగింది. ఈ క్రమంలో తన భర్త సంతోష్ ఇంటికి తాళం వేసుకొని వెళ్లిపోయాడని రోధించింది. విషయం తెలుసుకున్న కొంతమంది మహిళలు అక్కడికి చేరుకొని ఆమె చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపారు. ఏదేమైనప్పటికీ తన కూతురికి తనకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని బాధితురాలు భీష్మించుకొని కూర్చుంది. సార్, నా పేరు అల్లి రమ్య. నా భర్త పేరు అల్లి సంతోష్. నాకు 2017లో పెళ్ళయింది. 9 సంవత్సరాలు అవుతుంది. నాకు బిడ్డ ఉంది, 8 సంవత్సరాల బిడ్డ ఉంది. నా బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచి వెళ్ళి నా బిడ్డకు ఆడపిల్ల అని తెలుసుకొని నాకు తెలియకుండా తెలుసుకొని నా బిడ్డను తీసేయాలని ట్రై చేసిళ్ళు. నా బిడ్డని నేను దక్కించుకున్నా. అమ్మాయి పుట్టిందన్న చులకనతోని నన్ను చులకన చూసి నా భర్త నాకు మేనత్తతోనే అక్రమ సంబంధం అంటగట్టుకొని ఆమెతోనే ఉండు, నన్ను టార్చర్ చేసుడు, నన్ను చచ్చిపోవని బెదిరించుడు. ఆమెతోనే ఉండి ఆమె మోజులో పడి నా బిడ్డకు చెవులు కుట్టించింది. ధ్యాస కూడా లేకుండా చెవులు కూడా కుట్టించుకోలేదు. నేను ఇప్పుడు మా తల్లిగారి ఇంటికాడికి నా ఆత్మరక్షణ కోసం నేను వెళ్ళడం, నాకు 2019లో నాకు కౌన్సిలింగ్ కూడా జరిగింది. నన్ను ఆమెతో ఉండుకుంటూ నా మీద మనసు లేక నన్ను చున్నీ వేసి ఉరి కూడా వేసిండు. ఉరి ఊసినా నేను నా బిడ్డ కోసం తట్టుకున్నా, బయటపడ్డా. నేను ఎన్ని చేసినా కూడా నా భర్త నాకు కావాలి, నాకు ఒక బిడ్డ ఉంది, నా బిడ్డకు తండ్రి ఉండాలని ఒక ఉద్దేశంతో నేను గిన్ని అయినా భరించుకుంటూ వచ్చిన. ఆత్మరక్షణ కోసం నేను కౌన్సిలింగ్ జరిగిన. ఇప్పుడు అంతకుముందు కూడా ప్రెస్ మీట్ పెట్టుకున్నాక నన్ను చదువుకుంటా అని వచ్చినాక మళ్ళీ నాకు బాండ్ పేపర్ మీద విడాకులు కావాలనేసి విడాకుల కాగితం కూడా రాసిచ్చినా కూడా నేను మళ్ళీ కౌన్సిలింగ్ జరిగింది. మాకు కౌన్సిలింగ్ జరిగినాక మళ్ళీ కాపురానికి వచ్చినాక ఆమెతో నేను ఉంటా, నాకు నువ్వు అవసరం లేదు, నేను నీతో సంసారం చేయలేను, నాకు నా వాళ్ళకు ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంది సార్. ఫ్రెండ్స్తో తాగుడు తినుడు, నైట్ వాళ్ళని తీసుకొచ్చి నేను నీతో సంసారం చేయను, నువ్వు వాళ్ళతో చేస్తావా సెలెక్ట్ చేసుకో అంటున్నాడు. నన్ను ఆ రకంగా కూడా టార్చర్ చేసుడు. అట్లా మానసికంగా చేసి నన్ను చావ దెబ్బలు కొట్టిండు. నన్ను ముక్కు ఫ్రాక్చర్ అయింది. నాకు ఇంత ఇబ్బందులు. నన్ను భార్య లెక్క చూడకుండా నన్ను పడుకున్న దాన్ని కాలు నలుపుడు, ఆగమాగం చేసి మీద పడి కొరుకుడు అట్లా చేసిండు. మా డాడీని కూడా కొట్టిండు. నా బిడ్డను కూడా ఇష్టం ఉన్నట్టు ఏం బతుకుతానవే, నీకు సిగ్గు లేదా అని నా బిడ్డను కూడా అన్నాడు. నా మేనత్తతోని 10 లక్షల ట్రాన్సాక్షన్ జరిగినాయి సార్. 10 లక్షల ట్రాన్సాక్షన్ జరుగుతాయి. నా బిడ్డకేమో ఏం చేస్తాడు, స్కూల్ ఫీజు కూడా కట్టుకోకుండా మా డాడీ నర్సరీ నుంచి మా డాడీ చదివిస్తున్నాడు. నేను నా ఆత్మరక్షణ కోసం నన్ను ఇంత టార్చర్ చేస్తాను అనేసి నా ఆత్మరక్షణ కోసం మా అమ్మగారి ఇంటికి వెళ్ళినాక అక్కడ ఉన్నాక కూడా నేను మళ్ళీ వచ్చినాక కూడా ఆమెతోనే ఉండి నాకు రెడ్ హ్యాండర్గా వాళ్ళిద్దరు దొరికిళ్ళు శాంతినగర్లో. దొరికినా కూడా నేను ఆమెకు ఆ విషయం తెలిసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. భూపాలపల్లి నుంచి వెళ్ళిపోయి వేరే కాడ బతుకుతుంది. నా భర్త మారుతాడు కావచ్చు అని 8 నెలలు చూసిన. 8 నెలలలో మా పెద్ద మనుషుల సమక్షంలో ఫోన్ చేయించినా కూడా రెస్పాండ్ కాకపోతే నేను మళ్ళీ నా ఇంటికాడ నేను బతుకుతాను ఉద్దేశం. నా బిడ్డ నాకు భారం అవుతుంది. 3rd క్లాస్ చదువుతుంది. మా డాడీ రిటైర్డ్ ఎంప్లాయీ. మా డాడీ అన్ని భరిస్తాడు. ఆమెకు పెళ్ళి అయింది, ఇంటర్ చదివి కొడుకున్నాడు. నా 10 సంవత్సరాల బిడ్డ ఉంది. భర్త ఉన్నాడు. భర్త కూడా ఆయన కూర్చోబెట్టి భర్తతో కూడా చెప్పిన, నీ భార్య ఇట్లా చేస్తుంది, నీ భార్యని కంట్రోల్ పెట్టుకుని నా సంసారం నిలబడుతుంది, నీ సంసారం నిలబడుతుంది బాబాయ్ అని కూడా చెప్పిన. నేను అతనికి చెప్పినా కూడా అతను కూడా పట్టించుకుంటలేడు. నా జీవితాన్ని ఇట్లా చేసిళ్ళు. నాకు న్యాయం కావాలి. నా భర్త ఇవన్నీ ఇంకో రిపీట్ చేయకుండా ఉండి నన్ను మంచిగా చూసుకొని నా బిడ్డను మంచిగా చూసుకుంటే నాకు సరిపోతుంది. ఇవంతా ఏం చేయకుండా నన్ను మంచిగా కాపాడుకుంటే సరిపోతుంది.